ఒక్కొక్క ఉద్యోగి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే రూపాయి రూపాయి పోగెయ్యి అది ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడితే, ఆ లాభాలలో వచ్చిన సొమ్ములతో భూములు కొనుక్కుని, ఆస్తులు కొనుక్కుని ఆర్టీసీ బలంగా నిలబడితే, ఇన్ని సంవత్సరాల దాదాపుగా 3, 4 దశాబ్దాల ఉద్యోగుల త్యాగపు ఫలితంగా సెటిల్ అయినటువంటి ఆర్టీసీని వినియోగించుకోవడంలో తప్పు లేదు రేవంత్ సర్కార్. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడంలోనూ తప్పు లేదు. కానీ ఆ రోజున రోజుకి ఎంత ఆదాయం వస్తుందో ఆ డబ్బులు తీసుకొచ్చి ఆర్టీసీకి ఇచ్చి ఆ పైన చేస్తే కరెక్ట్. 2.5 ఏళ్లుగా కూడా 10 పైసలు ఆర్టీసీకి ఇవ్వట్లేదు అన్నది ఉద్యోగులు చెప్తున్నమాట. అప్పుడు ఆర్టీసీ మునిగితే ఉద్యోగులు మునిగిపోతారు. అదే సందర్భంలో ఎలక్ట్రిక్ బస్సులు లాంటివి వస్తే ఆర్టీసీ కొనుక్కుని ఆర్టీసీ పెట్టుకుంటే ఆర్టీసీకి లాభమా, ప్రైవేటు వాళ్ళ చేత పెట్టిస్తే ఆర్టీసీకి లాభమా అన్న కనీస జ్ఞానం లేకుండా సాగుతా ఆర్టీసీని కష్టాల బాటలోకి, ఉద్యోగులకి అవకాశాలు లేని బాటలోకి తీసుకెళ్ళడం ఎంతవరకు రైట్? అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులని నాశనం చేయడం, ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు రైట్? ఇదే కదా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది. ప్రభుత్వంలో కనుక ఆర్టీసీని విలీనం చేసేస్తే ఆ ఉద్యోగులు ఇందులో ఉంటారు. రేపు ఒకవేళ కనుక ప్రభుత్వం ఆర్టీసీ నష్టపోయినా వీళ్ళ జీవితాలకు సేఫ్టీ ఉంటుంది. అదే కనుక ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళని విలీనం చేయకపోతే రేపు పొద్దున ఆర్టీసీ నష్టం తర్వాత వాళ్ళ జీవితాలు నష్టపోతాయి. అదే కదా ఇవాల్టి భయానికి కారణం. ఆ శేష ప్రశ్నకి సమాధానం రేవంత్ చెప్పగలగాలి.